ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. చెప్పండి ఉషా. ఫార్ములా ఈ కార్యక్రమం వ్యవహారంలో బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణకు ఎగ్జాక్ట్ 10 గంటల 5 నిమిషాలకు హాజరయ్యారు. ఏసీబీ విచారణలో భాగంగా ఇప్పటికే A1 కేటీఆర్ ను, A2 అరవింద్ కుమార్ ని విచారించింది. A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఈ రోజు సుదీర్ఘంగా విచారించనుంది. వారిని A1 A2లని ఎలా విచారించిందో 7 గంటల పాటు సుదీర్ఘంగా సేమ్ అదే టైం కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే మాజీ చీఫ్ HMDA ఇంజనీర్ ని విచారించనున్నట్లుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఇంజనీర్ గా ఏదైతే చీఫ్ ఇంజనీర్ గా HMDAలో విధుల్లో ఉన్న సమయంలో అతను నిర్వహించినటువంటి బాధ్యతలు, అలాగే ఫార్ములా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్ని అవకతవకలు జరిగాయో 8 కోట్ల జరిమానా HMDAకు పడిన నేపథ్యంలో ఈ ఆస్పెక్ట్స్ లోనే పూర్తిగా ఇతన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం కూడా ఏదైతే ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా ఆడియో రూపంలో రికార్డు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మొత్తం ఫార్ములా ఈ కార్యక్రమం వ్యవహారానికి సంబంధించి మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దానకిషోర్ స్టేట్మెంట్ ఇందులో కీలకంగా ఉంది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే వీరందరినీ కూడా విచారిస్తున్నారు. కాబట్టి ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ రోజుతో ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ముగిసే అవకాశం ఉంటుంది. అనంతరం మరోసారి కూడా కేటీఆర్ ని విచారణ నిమిత్తం సంక్రాంతి తర్వాత కూడా పిలిచే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ రోజు కీలక వ్యక్తుల్లో చివరి వ్యక్తి A3గా ఉన్నటువంటి వ్యక్తి బిఎల్ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు విచారించిన అనంతరం ఈ కేసుకి సంబంధించి ఎలాంటి ఇన్పుట్ రాబట్టగలిగారు వాళ్ళ దగ్గర నుంచి, అలాగే ఆ రోజు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ FEO కంపెనీకి నిధులు బదలాయింపుకు సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉంది, అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే బ్యాంక్ ఉద్యోగుల స్టేట్మెంట్స్, ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్ ని, అలాగే FEO కంపెనీకి తరలి వెళ్ళటంలో ఏదైతే రెగ్యులేటరీ అథారిటీ అప్రూవల్ కాకుండా ఎలా చేశారు అన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో గ్రీన్ కో కంపెనీ బయదొలగడానికి ప్రధాన కారణం ఏంటి, ఆ రోజు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే టికెట్ చార్జెస్ కావచ్చు, ఫ్రాంచైజీస్ కావచ్చు, ఇలా అలాగే బ్యాటరీ సంస్థలు కావచ్చు, వీళ్ళతో ఒప్పందాలలో ఎలాంటి MAUD నిబంధనలు ఫాలో అయ్యారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని విచారించనున్నట్లుగా అయితే తెలుస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉషా.